ఫ్రెండ్స్ సరిగ్గా ఒక 10 రోజుల క్రిందట అంటే జనవరి 9, 10 తారీఖుల్లో భారత్ ఫోన్ చేయలేదు. అంటే మన భారతదేశపు ప్రధానమంత్రి ఫోన్ చేయలేదు. అందుకనే మేము ఇవ్వాల్సిన డీల్ భారత్‌కు ఇవ్వలేదు. వేరే వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్పేసి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే అంటే ట్రంప్ ఉద్దేశ్యం ఏంటంటే భారత్‌కి మేము ఇవ్వాల్సిన డీల్ గురించి మాట్లాడమని నేను మోదీకి ఫోన్ చేయాలనుకున్నాను. ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అది అవ్వలేదు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అంటే ట్రేడ్ మినిస్టర్స్ ఉంటారు కదా! అమెరికాకి సంబంధించిన ట్రేడ్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, అసలు ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు కూడా ట్రంప్‌కి ఫోన్ చేయరు, ఫోన్ కాల్ చేయరు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంత పెద్ద స్టేట్‌మెంట్ వచ్చిన తర్వాత చాలా రకాల విషయాలు, చర్చలు చోటు చేసుకున్నాయి. అసలు మోదీ ఎందుకని ఫోన్ చేయటం లేదు మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కి అంటే, ఇక్కడ గత గమనించినట్టయితే ట్రంప్ ఎప్పుడు కూడా తను చెప్పిన మాట మీద నిలబడడు. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, మన భారత్ అలాగే పాకిస్తాన్ దేశాల మధ్య ఆపరేషన్ సింధూర్ 2 జరుగుతున్న సమయంలో ఇదే ట్రంప్ ట్రూత్ సోషల్ అనే దానిలో ఒక పోస్ట్ పెట్టాడు. నేను భారత్‌కి అలాగే పాకిస్తాన్‌కి ఫోన్ చేసి యుద్ధం ఆపేయమని చెప్పాను. యుద్ధం ఆపకపోతే మా దగ్గర నుంచి ట్రేడ్ డీల్ రాదు అని చెప్పాను అని చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో మన భారత్ అమెరికాతో చర్చలు జరిపింది. కానీ ఈ యుద్ధం గురించి అయితే కాదు. అయితే అంటే ట్రంప్ ఏదైనా సరే తనకు అనుగుణంగా మార్చేసుకుంటాడు. లేనిపోనివన్నీ సృష్టించి చాలా వెన్నుపోటు పొడవడంలో ట్రంప్ తర్వాత ఎవరైనా అన్నమాట. అందుకనే మన దేశపు ప్రధానమంత్రి మోదీ గారు ఆయన ఏమైనా చెప్పాలి అనుకుంటే బహిరంగంగానే చెప్తారు. ఆయన ఏమైనా చెయ్యాలి అనుకుంటే సోషల్ మీడియా మాధ్యమంగా మన ఫారెన్ అఫైర్స్ సంబంధించిన విభాగం ఉంటుంది కదా! వాళ్ళే మొత్తం అంతా కూడా మాట్లాడతారు. అంతేకాని పర్సనల్‌గా మోదీ గారు ట్రంప్‌కి ఫోన్ చేసి లేదా చాటింగ్ చేసి ఇవన్నీ కూడా చేయరు. ఎందుకని అంటే రీసెంట్‌గా జస్ట్ 1, 2 డేస్ బ్యాక్ ట్రంప్ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమాన్యుయల్ మాక్రోన్ ఉన్నారు కదా! అతను చేసిన చాటింగ్ మొత్తాన్ని బయటపెట్టాడు. అది కూడా అంటే అది పర్సనల్ చాటింగ్ ఫ్రెండ్స్. పర్సనల్ చాటింగ్‌ని ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పర్సనల్ చాట్ జరిగినప్పుడు అది మూడవ వ్యక్తికి బయట పెట్టడం అనేది పెద్ద తప్పు, బూతనే అంటారు. అలాంటిది సోషల్ మీడియాలో పెట్టడం అంటే అసలు ఇంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా? ఒక అగ్రరాజ్యపు దేశ అధ్యక్షుడు ట్రంప్ అనేవాడు ఒక వ్యక్తి ఇంకొక దేశ అధ్యక్షుడు నమ్మి నీతో కొన్ని మాటలు చర్చలు జరిపితే దాన్ని తీసుకొచ్చి బహిరంగంగా నువ్వు సోషల్ మీడియాలో పెడితే ఏ దేశ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇస్తారు ట్రంప్‌కి. అయితే దానిలో అసలు మాక్రోన్ ఏం మాట్లాడాడంటే, మీరెందుకు గ్రీన్‌లాండ్ జోలికి వస్తున్నారు? గ్రీన్‌లాండ్ జోలికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే ఇప్పుడు సిరియా మీరు తీసుకుంటున్నారు. మేము అండగా నిలిచాం. ఇరాన్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. మేము అండగా నిలిచాం. అంతే కాకుండా ఈ దేవోస్ మీటింగ్ జరిగింది కదా! వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కి సంబంధించి. ఆ మీటింగ్ కన్నా ముందు G7 అంటే వీళ్ళ గ్రూప్ 7 అని ఒకటి పెట్టుకున్నారులెండి. దానిలోనూ మళ్ళీ ఇదే బ్యాచ్. మళ్ళీ పారిస్, జర్మనీ, ఇటలీ ఈ అగ్రదేశాలే తిరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళు ఇంకో దేశాన్ని కలుపుకోరు. ఇప్పుడు బాగా అయింది వీళ్ళందరికీ. యూరోపియన్ నేషన్స్ అందరికీ కూడా ట్రంప్ దెబ్బ బాగా గట్టిగా తగిలింది. ఎందుకనంటే ఒకప్పుడు ఇదే యూరోపియన్ నేషన్స్ భారత్ పైన 50% మేము టారిఫ్ ఏస్తామని ట్రంప్ అంటే భారత్ పైన టారిఫ్ వేయాల్సిందే. మేము కూడా వేసేస్తాం త్వరలోనే అంటూ పిచ్చి కూతలు కూసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు క ఆహ్, చ తన వరకు వస్తే గాని ఈ విషయం తెలీదు అన్నట్టుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ జోన్‌కి వచ్చినప్పుడు ఈ యూరోపియన్ నేషన్స్ ఎదురు తిరిగితే మీ పైన కూడా నేను టారిఫ్ ఏస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏ యూరోపియన్ నేషన్స్ వాళ్ళు మన భారత్‌ని ఆ! కరెక్టే. ట్రంప్ చేసింది నిజమే. అలాగే వెయ్యాలి అన్న వాళ్ళే ఇప్పుడు ట్రంప్ మాకొద్దు. మాకు ఇండియానే ముద్దు అన్న స్టేజ్‌కి దిగజారారనమాట. అంటే ఎప్పుడు కూడా మనం కామ్ అండ్ కంపోజ్డ్‌గా, స్టేబుల్‌గా, నిలకడగా ఉండాలి. నిజాయితీగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రధానమంత్రి మోదీ గారు కూడా అదే చేశారు. ఎక్కడ ఆవేశపడల. ఆగ్రహాన్ని వ్యక్తం చేయల. కొంతవరకు ఆహ్, స అంటే డిప్లొమాటిక్ చర్చలు జరిపారు కొంతవరకు. కానీ అవి వర్కౌట్ అవ్వటం లేదన్నప్పుడు కాలమే నిర్ణయం చెప్తుందని మన ప్రయత్నాలు మనం చేసాం. అంటే మారిషస్‌తో గాని, సౌత్ ఆఫ్రికాతో గాని, రష్యాతో కానీ, అలాగే ఏ దేశం అయితే మనతో ట్రేడ్ డీల్ ఏర్పాటు చేసుకుంటుందో వాళ్ళందరితో కూడా మనం చక్కగా సానుకూలంగానే ఒక ట్రేడ్ డీల్స్‌ని ఏర్పాటు చేసుకున్నాం. న్యూజిలాండ్‌తో కానీ, అలాగే యూకేతో కానీ,
ప్యారిస్‌తో కానీ ఇలా సారీ వీళ్ళతో కానీ ఫ్రాన్స్‌తో కానీ ఇలా అన్నమాట. సో, అయితే వీళ్ళందరూ ఒకప్పుడు భారత్‌ని ఇలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు తెలుసా? ఫ్రీ ట్రేడ్ చేసేసారనమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసేసారు. అంటే భారత్‌తో వాళ్ళకి ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎలా అయితే ట్రంప్ తన సొంత మనిషితో సమానం. అంటే యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే తోలుబొమ్మలు. అమెరికా కింద తోలుబొమ్మలు. అలాంటి తోలుబొమ్మల్నే మొత్తం బయట పెట్టేసి చాటింగ్ లీక్ చేసేసి ఎండగట్టిన ఈ ట్రంప్ రేపొద్దున్న నిజంగా భారత్ గనక ఏదైనా మెసేజెస్ అంటే కొంచెం సంధికి రండి అంటే కొంచెం డిప్లొమాటిక్ చాట్స్ ఉంటాయి కదా! మీరు ఎలా చేస్తే మేము ఇలా చేస్తాము, మాకు ఇలా చేస్తాం అంటే అవన్నీ కూడా చాటింగ్ బయట పెట్టేసేవాడు. సో, మన ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు కూడా చాలా నిలకడగా పర్సనల్‌గా ఏం లేదు. ఓన్లీ మన భారతదేశం తరఫునే ఏది మాట్లాడినా కూడా అంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి బలవంతంగా గ్రీన్‌లాండ్ పైన అమెరికా దేశ జెండాను ఎలా పాతారు? అయితే దీవోస్ దానిలో ఈ ఈ ఈ మొన్న జరుగుతుంది కదా స్విట్జర్లాండ్‌లో మీటింగ్ ఎకనామిక్‌కి సంబంధించిన మీటింగ్. ఆ మీటింగ్‌లో ఆహ్, ట్రంప్ ఏం మాట్లాడినా కూడా మొత్తం యూరోపియన్ నేషన్స్‌కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ట్రంప్‌ని చెడుగుడాడుతున్నారు. అయితే ఇదంతా కూడా చక్కగా కళ్ళద్దాలు పెట్టుకొని పాప్‌కార్న్ తింటూ చూస్తూ ఒక మంచి థ్రిల్లర్ మూవీలాగా ఎంజాయ్ చేసే వ్యక్తి ఎవరో తెలుసా? పుతిన్. ఎందుకంటే పుతిన్ ఇవాళ కాదు. మీకిందాక చెప్పాను కదా! G7 కంట్రీస్ అని. దానిలో ఇదే బ్యాచ్ ఉన్నారు. మళ్ళీ ఇదే ఇటలీ, ఇదే ఫ్రాన్స్, ఇదే జర్మనీ, ఇదే యూకే ఉన్నారని అన్నాను కదా! ఇదివరకు G8 ఉండేదది. ఇదివరకు రష్యా ఉండేది. సో, ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ గాని, ఒక సంస్థ గాని ఏర్పడింది అంటే, దానిలో మనకి ఎంతో కొంత మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటేనే ఆ సంస్థ ఏర్పడాలి. అంటే వీళ్ళ గ్రూపులన్నీ ఎలా ఉన్నాయంటే, అదే కిట్టి పార్టీ 10 మంది ఆంటీలే ఇంకొక 10 మంది 10 గ్రూపులు పెట్టుకున్నట్టు ఉందే కానీ, ఇక్కడ ఎక్కడ కూడా కొత్తదనం లేదు. కొట్టుకున్నా, తిట్టుకున్నా వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు. కానీ మన భారత్ ఎప్పుడూ కూడా చక్కగా రష్యాని నమ్ముకుంది. మంచి డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేసింది. అలాగే ఎవ్వరైనా సరే సాదరంగా మన బిజినెస్ ట్రేడ్ డీల్‌ని యాక్సెప్ట్ చేయడానికి వాల్యూ ఇచ్చింది. ఆ వాల్యూస్‌ని గుర్తుపెట్టుకుంది. అయితే ఇక అందుకనే ట్రంప్‌కి కాలిపోతుందన్నమాట ఎక్కడి నుంచో. ఎందుకనంటే గతంలో మన భారత్‌కి సంబంధించిన మిల్క్ డైరీ ప్రొడక్ట్స్‌ని మీరు ఇంపోర్ట్స్ తీసుకోండంటే మన భారతదేశపు పాడి పరిశ్రమ చాలా నష్టపోతుందని మోదీ వద్దన్నారప్పుడు. ఆ తర్వాత ట్రంప్ పర్సనల్ బిజినెస్ వెంచర్స్ కూడా మన ఇండియాలో పెట్టాలని ఆలోచించాడు. అది వద్దన్నారు. దాంతో ఇక ట్రంప్‌కి పిచ్చెక్కిపోయిందనమాట. అంతే కాకుండా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈయనకి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఉంది గదా! అంటే నోబెల్ శాంతి బహుమతి. అది నార్వే వాళ్ళే ఇస్తారు. నార్వే ఏంటి మళ్ళీ ఈ దేశాలే కదా! ఈ ఈ యూరోపియన్ దేశమే కాబట్టి ఆ కక్ష పెంచుకున్నాడనమాట. అందుకనే ఇప్పుడు మొత్తం అంతా కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కాకపోతే యూరోపియన్ నేషన్స్ కూడా ఏమి ఊరుకోవట్లేదు. వాళ్ళు బయటకి మేము తగ్గేదేలే అంటున్నారు కానీ, ఎనకాల కొద్దిగా డిప్లొమాటిక్ రిలేషన్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే కొద్దిగా రాయబారాలు ఆడుతూ, బేరాలాడుతూ, చిక్కుబుచ్చికలాడుతూ ఏవో చేస్తున్నారు. ఎందుకంటే తెలియకుండానే ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక దేశం మీద డిపెండెంట్ అయిపోయారు. మెయిన్‌గా అమెరికా మీద. అమెరికా కానీ, చైనా మీద కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా డిపెండ్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే చైనా చేసే చీప్ వస్తువులు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎకనామిక్ సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్రతి దేశం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా చైనా వాళ్ళు అలాగ తొంగి చూస్తుంటారనమాట. సో, ఈ క్రమంలో మన ప్రధాని ఎప్పుడు కూడా ఇలా పర్సనల్ చాటింగ్‌లు గట్రా లాంటివి చేయకుండా చాలా జాగ్రత్తగా, హుందాగా ఉన్నారు. సో, అప్పుడు మన భారత్‌కి సంబంధించిన కొంతమంది విశ్లేషకులు కూడా అన్నారు. మోదీ ఇలాగ చేయకపోవడానికి ప్రధానమైన కారణం ట్రంప్ ఆలోచన విధానం, వ్యవహారిక శైలి వల్లే. అతను ఏది కూడా ఒక హుందాగా అధ్యక్షుడిగా వ్యవహరించి తీసుకోడు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.